Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic of today is prepare to live. Prepare to live. జీవించడానికి సిద్ధపడు. The text is for Paul's epistle to Romans chapter 15 verse 13. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపునుగాక. విస్తారముగా నిరీక్షణ గలవారటకు ఈ లోకం జీవిస్తుండగా నిరీక్షణ గలవారుగా జీవించాలి. హోప్లెస్ కండిషన్ మా జీవితం ఎదురవుతాయి. Devastating circumstances will face. We will undergo trials and tribulations. Difficult situation will arise in our life. అలా సందర్భంలో చాలా మంది కూడా సో కాల్డ్ క్రిస్టియన్స్ they are prepared to die. చనిపోవడానికి వారు సిద్ధమవుతున్నారు. ఇంకెందుకు ఇంకా why should I live? ప్రభువును తీసుకుంటే బాగుంటుంది. How long should I be lie in the bed? ఎన్ని సంవత్సరాలు మంచులో పడి ఉండాలి? ఎన్ని సంవత్సరాలు ఏ స్థితిలో ఉండాలి? అచేతనంగా నేను ఉండాలి? ఎన్ని సంవత్సరాలు వ్యాధితో బాధపడాలి? ఇట్స్ బెటర్ టు డై. చనిపోతే మంచిది. ఇవన్నీ తొలగిపోతాయి కదా. ఇక 1931 Jane White felt she was nearing the end of her life. ఆమె యొక్క హస్బెండ్, Jane White husband, a Scottish preacher, had died 10 years earlier. ఆమె చనిపోతానికి ముందుగా 10 సంవత్సరాలు చనిపోయాడు. ఆమె చాలా నిరాశకు లోనైతుంది. అన్నీ ఆమె అనుకున్నట్టుగా జరగలేదు. కష్టాల గుండా ప్రయాణిస్తున్నది, బాధల గుండా వెళుతున్నది. అప్పుడు అడిగారు ఆమెను, వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ కన్సర్న్? అప్పుడు జేన్ వైట్ అన్నది, ఐఎమ్ ప్రిపేరింగ్ టు డై. అప్పుడు మరి ఒక వ్యక్తి పక్కలో ఉన్నప్పుడు, వై నాట్ ప్రిపేర్ టు లివ్? వై నాట్ ప్రిపేర్ టు లివ్? ఐఎమ్ ప్రిపేరింగ్ టు డై. జేన్ వైట్ అన్నప్పుడు పక్కలో వ్యక్తి, why not prepare to live? She began to see that God wanted her to live and touch others for His glory. దేవునికి ఆశ ఉంది. ఆ స్థితిలో ఉండి కూడా తాను భర్తని కోల్పోయిన దీనవసరంలో కూడా God wanted her to touch many lives of the people for His glory. అనేకులు కూడా ఆ హృదయాలు ఆమె తాకాలని, దేవుని మహిమ కొరకే అనేక ఆత్మ రక్షించాలని దేవునికి ఆశయం జేన్ వైట్ పట్ల. సో హర్ యాటిట్యూడ్ చేంజ్. వై నాట్ ప్రిపేర్ టు లివ్ అన్న మాట ఆమె జీవితాన్ని మార్చివేసింది. హర్ యాటిట్యూడ్ చేంజ్. విదిన్ a year she led a team to Germany, Switzerland. అనేక ఒక టీమును ఏర్పరచుకొని అనేక దేశాలు సందర్శించి అనేక ప్రభువులు తేగలిగింది. Life can seem overwhelming at times, but God offers us hope. భరించలేని సమస్యలో వలయంలో చిక్కుకున్నప్పుడు కూడా God offers us hope. నువ్వు పడకలో ఉండి ప్రభు మహిమార్థమై అనేకులకు ఫోన్ చేసి ఆదరించవచ్చు, ఒక పాట పాడి వారి ఆదరణ కలిగించవచ్చు. Regardless of your age or circumstances, don't despair and prepare to die, to prepare to live for God's glory.
నోబడీ ఇస్ హోప్లెస్, హోప్స్ ఇన్ గాడ్. కాబట్టి ప్రభు నిరీక్షణ కలిగి జీవించడానికి ప్రిపేర్ టు లివ్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నత మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చాలామంది పడకలో ఉన్నప్పుడు, దీనావస్థ ఉన్నప్పుడు చనిపోతే బాగుంటుందన్న ఆలోచన కలిగి ఉన్నారు ప్రభు. అయినా అలా కాకుండా their attention be changed. They will decide to prepare to live for your glory. మీ మహిమ కొరకు జీవించడానికి తీర్మానించుకోవడానికి వారికి నిరీక్షణ అనుగ్రహించమని, ధైర్యపరిచి ఆదరించమని, యాటిట్యూడ్ చేంజ్ కృప దయచేయమనిగా జ్ఞాపం చేస్తుంది. వాక్యం ప్రతి ఒక తీర్మానం చేసుకొని ప్రభువా మీ కొరకు ఇలాంటి స్థితిగతిలో ఉన్న, వయసు మీద పడిన, పడకల్లో ఉన్న, వ్యాధులతో బాధపడుతున్నా మీ కొరకు కారణం చేయడం నిరీక్షణల వారే జీవించిన శక్తి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.